హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఫిబ్రవరి 10న మా ఊర్లో జరిగిన లక్ష్మీ తిరుపతమ్మ స్వాముల తిరుముడి కార్యక్రమం అండి. లైవ్ వీడియో మీకు ఆ రోజు లింక్ పెట్టాను, కొంతమంది చూశారు. చూడని వాళ్ళైనా సరే కొంచెం నేను వీడియో మొదటగా తీశానమాట. అది వీడియో పిల్లలకి అంటే క్లియర్గా చూపిద్దామన్నట్టుగా ఈ వీడియో మళ్ళీ పెడుతున్నాను. లైవ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, వాళ్ళు చెక్ చేయండి. ఈరోజు మొదటగా స్వాములందరూ కలిసి మొదట కలశ పూజ చేశారండి. అక్కడ ఉన్న విగ్రహాలు చూసారా? లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు, గోపయ్య స్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు తీసుకొని వచ్చి పెట్టారు. నిజంగా ఎలా ఉన్నాయంటే ఆ విగ్రహాలు పెనకంచిపోల నుండి మన కోసం ఆ అమ్మవారు అలా కదిలి వచ్చినట్టుగా విగ్రహాలు శోభమాయంగా ఉన్నాయి. చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. అమ్మవారికి అయ్యవారికి పూజ చేసి దండలు వేసి దీపం పెట్టి కలశ పూజ అంతా చేస్తున్నారు స్వాములు అందరూ మొదటగా. కానీ చాలా బాగా జరిగిందండి. 40 రోజుల పాటు ఈ స్వాములు ఈ దీక్ష తీసుకొని ఎంతో నిష్టగా ఆ పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ తెల్లవారుజామున లెగిసి కొన్ని నియమాలు పాటించుకొని అలా ఆ స్వాములు చిన్న స్వాములు అంటే కన్య స్వాములు కూడా ఉన్నారు దీనిలో. చిన్న పిల్లలు అంటే చిన్నపిల్లలు అంటే 10 ఇయర్స్ అబౌవ్ 15 ఇయర్స్ బిలో పిల్లలు కూడా ఉన్నారు. చాలా బాగా అంటే అంత చిన్న పిల్లలు కూడా అన్ని నియమనిష్టలు అమ్మవారి అంటే మాల వేసుకోగానే వాళ్ళకి ఆ అమ్మ అలా వస్తుందన్నమాట. ఇంకా అన్నీ ఆమె చేపించుకుంటుంది దగ్గరుండి. పూజ చాలా బాగా చేశారు అక్కడ గురుస్వామి గారు. అలాగే స్వామి పూజలు చేస్తున్నారు కదా. అలాగే దీని తర్వాత అంటే ఈ కలశ పూజ అయిపోయాక స్వాములందరూ కలశ పూజ, కంకణ పూజ, కంకణ ధారణ ఇవన్నీ చేసుకున్నాక ఆడవాళ్ళకి అంటే ఊరిలో కూడా ఇది నా ఇంటి పూజ అని అనుకోకుండా స్వాములందరూ కలిసి మన ఊరికి అంతా మంచి జరగాలని చెప్పి తిరుముడి కార్యక్రమం శ్రీ సీతారామాంజనేయ స్వామి గుడిలో అరేంజ్ చేయడం జరిగింది. అలాగే అన్నదానం కూడా చేశారు ఆ రోజు మధ్యాహ్నం పూట. స్వాములు ఇరుముడి అయిపోయిన తర్వాత ఈ అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఇదంతా గ్రామ ప్రజల సహకారంతో జరిగింది. ఇలా చేసుకున్నాక పూజ చేశారు కదా. ఈ పూజ అనంతరం కుంకుమ పూజ. అలాగే కుంకుమ పూజలో కూర్చున్న ఆడవారికి అక్కడ అమ్మవారి దగ్గర గాజులు అలాగే జాకెట్ ముక్కలు 2 పెట్టి పూజ చేసి ఇవ్వటం జరిగింది. అలా ఈ పూజ చేసినంతసేపు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారండి. నిజంగా భజనలతో అమ్మవారి భజనలతో పాటలతో స్వాములందరూ ఈ పూజ ఇలా చేస్తూ ఉన్నారు. అందరికీ కంకణధారణ గురుస్వామి ఎలా చెప్తున్నారు, మిగిలిన స్వాములందరూ అలా చేస్తూ ఉన్నారు. దగ్గర 15 మంది స్వాములు ఉన్నారు. నిజంగా చాలా బాగా జరిగింది కార్యక్రమం. మా ఊరంతా ఆ రోజు మైకులతో పాటలతో అమ్మవారి పాటలతో తిరుపతమ్మ తల్లి నామ జపంతో జరిగింది. ఇది 10వ తారీఖు కదా. 11వ తారీఖు అంటే మంగళవారం నాడు పెనుగంచిపురంలో అమ్మవారి కళ్యాణం కూడా జరిగింది. సో వీళ్ళేంటంటే ఇప్పుడు అంటే ఈరోజు మాల వేసుకొని రేపు కళ్యాణానికి వెళ్ళి మాల ఇరుముడి అక్కడ సమర్పించి అమ్మవారి కళ్యాణం చూసుకొని తిరుగు ప్రయాణమే వస్తారనమాట. మాల అనంతరం మా ఊర్లో అన్నదానం తర్వాత అదే కుంకుమ పూజ చెప్పా కదా. కుంకుమ పూజ తర్వాత ఆంజనేయ స్వామిది ఆకు పూజ జరిగింది. ఆకు పూజ తదనంతరం పూజారి గారు సాంబయ్య గారు అండి. ఆ సాంబయ్య గారి చేతుల మీదుగా యజ్ఞవాటిక అంటే మనం చెప్పుకుంటాం కదా, చిన్న యజ్ఞవాలాగా పెట్టి పూజ చేస్తారని సాంబయ్య గారు ఏదో వాస్తు పూజలాగా చేశారు. ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగా అలంకరించారో. పూలు చాలామంది బాగా చేతులు అంటే దండలు కట్టి అయ్యవారికి ఆంజనేయ స్వామికి ఇవ్వటం జరిగింది. ఆ దండ కూడా వేశారు. ఇక్కడ సాంబయ్య గారు వాళ్ళ ధర్మపత్ని అక్కడ ఆ పూజారి గారు ఇంకో పూజారి గారు కలిసి ఇలా యాగంలాగా పెట్టుకొని వాస్తు కరెక్ట్గా ఉండాలి అని చెప్పి ఇలా వాస్తు పూజ చేశారు. ఇవి అండి దర్బాలు అంటారు కదా. సో వీళ్ళు అంటే యాగాలు చేసేటప్పుడు వాళ్ళు డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించను అంటారు కొంతమంది. ఇది యాగం కాదు, జస్ట్ వాస్తు పూజ కాబట్టి. కానీ యాగం అయితే కనుక వాళ్ళ దగ్గర నిప్పు తీసుకొచ్చే అవి పనిముట్లు ఉంటే దాంతో నిప్పు రాజింపచేసి అప్పుడు యజ్ఞంలో వేస్తారు. ఇది వాస్తు పూజ కోసం, వాస్తు నివారణ కోసం చేస్తున్న పూజ. ఇలా పూజ స్టార్ట్ చేశారు. నిజంగా చూస్తుందని చెప్పి ఇలాంటివి చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆంజనేయ స్వామి ఇక్కడ ఇలా పూజ జరుగుతూ ఉంటే ఒక పక్క స్వాముల ఇరుముడి జరుగుతుంది. ఆకు పూజ అయిపోయింది. అలాగే ఆడవారి కుంకుమ పూజ కూడా అయిపోయింది. కుంకుమ పూజ అలాగే ఆకు పూజ లైవ్ ఉంటుందండి వీడియోలో. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి కావాలంటే. పూజ చాలా బాగా జరిగింది. ఇదిగో ఇలా
వాస్తు పూజ నివారణ కోసం వాళ్ళు చేస్తున్నప్పుడు చూడాలనిపిస్తుంది కదా. అలా ఇదిగో ఆ చేతిలో ఆయన చేతిలో ఉన్నాయి కదా కర్రలు, అలా వాటితో కూడా నిప్పు పుట్టిస్తారంటారు. అలాగే ఏదో పనిముట్టు ఉంటుంది వాళ్ళ దగ్గర. యజ్ఞాలకి వాళ్ళు డైరెక్ట్గా అగ్గిపుల్లతో నిప్పు రానివ్వకుండా ఆ యంత్రంతో కొబ్బరి మట్టతో కలిపి నిప్పు తీసుకొచ్చి యజ్ఞంలో వేస్తారు. ఇదిగో స్వాములు ఇరుముడైపోయి దేవుడి చుట్టూ అలా తిరుగుతున్నారు. కన్యాస్వాములకి ముందు కట్టారు, తర్వాత అదే 2-3 సార్లు వేసుకుంటారు కదా ఆ స్వాములకి, గంట స్వామి ఏదో అంటారు వాళ్ళని. అంటే అయ్యప్పలు అనేది ఒకలా పిలుస్తారు, అమ్మలని అంటే తిరుపతమ్మ తల్లి మాల వేసుకున్న అమ్మలని ఒకలా అంటారనమాట. అంటే 2-3 ఇయర్స్ వేసుకుంటే ఒక పేరు, ఫస్ట్ ఇయర్ అయితే కన్యాస్వామి అంటారు కదా అలా అనమాట. ఒక 4-5 కన్యస్వాములు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఒక 2-3 సార్లు వేసుకున్న స్వాములే. గురుస్వాములు కూడా ఉన్నారు. గురుస్వామి పూజ చాలా బాగా చేశారండి అందరికీ. ఇది ఇక్కడ ఇరుముడి జరుగుతుంది. ఇలా జనం కూడా ఆ రోజంతా గుడి జనంతో నిండిపోయి చూడటానికి చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఇరుముడి జరుగుతూ ఉంది, ఇక్కడ ఇక్కడ వాస్తు పూజ జరుగుతూ ఉంది. ఏ పని ఆ పని ఏది ఆగలేదు, ఇలా జరుగుతూ ఉంది. అలాగే ఈ పూజ తదనంతరం బయట వైపు అన్నదానం కూడా జరిగిందండి. ఇక్కడ సీతారామస్వామి అనమాట, ఇది ధ్వజస్తంభం. ఇలా గుడి టెంపుల్. ఇంకా మా బుడ్డోళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళ హడావుడి వాళ్ళదే అనమాట. మన ఇష్టం, తిరగటమే పని మాకు. ఇంకా అన్నదానం అయిపోయింది. ఆ మధ్యాహ్నం పూట అలా ప్రశాంతంగా కొంచెం సేపు రిలాక్స్ అయ్యాక ఇది సాయంత్రం అండి మళ్ళీ స్టార్ట్ చేశారు స్వాములు. ఇంకా చెప్పా కదా ఊరేగింపుగా ఆ పల్లకి చూసారు అసలు ఎలా కట్టారో. గుడేమో లైటింగ్తో వెలిగిపోతుంటే అమ్మవారు ఊరేగింపుగా వచ్చే పల్లకి మనం పెళ్ళికి ఎలా అంటే మండపం శోభమాయంగా ఉంటే చూడాలనిపిస్తుంది కదా మనకి. అది చూడండి ఎలా కట్టారు మండపం. ట్రక్ అనమాట ఇది, ట్రక్ సహాయంతో ట్రక్ మీద మండపం కట్టారు. ఇక మనం ఇంకా ఎలా అంటే పెళ్ళే, అమ్మవారి ఊరేగింపు పెళ్ళిలాగే చేశారు ఇక్కడ. ఇదిగోండి మండపం చూడండి ఎంత బాగుందో. మండపంలో ఉన్న అమ్మవారు అయ్యే వాళ్ళని చూడండి ఎంత వెలిగిపోతున్నారో నిత్యం. వాళ్ళని అలా చూస్తుంటే అలాగే ఉండాలనిపిస్తుంది. ఇలా ఊరు మొత్తం అంటే ప్రతి ఇంటికి అమ్మవారిలా ఇడుముడి స్వాములు ఎవరైతే ఇడుముడి కట్టుకున్నారో ఆ స్వాములందరూ ఇడుముడిని తలమైన పెట్టుకొని ఊరంతా తిరిగి వాళ్ళు పెనుగంచిప్రోలు బయలుదేరుతారనమాట. స్వాములు కూడా ఊరేగింపుగా ఊరేగించారు డీజేతో. డీజే అదే అమ్మవారి పాటలతో అలా స్వాములందరూ చుట్టూ తిరుగుతున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ బండి అదే అమ్మవారు ఊరేగింపుగా స్టార్ట్ అవడానికి ముందు ఎవరైతే ఇరుముడి కట్టుకున్నారో ఆ స్వాములందరూ ఇరుముడి తల మీద పెట్టుకొని ఆ ట్రాక్టర్ చుట్టూ 2-3 టైమ్స్ అలా తిరిగి అది అంటారు కదా గుమ్మడికాయని కొట్టి బయలుదేరారు. ఇలా స్వామివారి పాటలతో ఇలా ఇంటింటి కాడ ప్రతి ఇంటి దగ్గర అందరూ స్వాములకి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి నీళ్ళు అదే వాటర్ పోస్తారు కదా దార అది పోసుకొని ఇలా ప్రతి వాళ్ళు దీవెనలు అందుకొని, అంటే మధ్యాహ్నం పూట ఎవరైనా మిస్ అయ్యి ఉన్నా సరే ఇలా ఊరేగింపుగా జరిగి ఊరందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇలా భజన డీజే సౌండ్లతో పాటలతో అమ్మవారి ప్రయాణం ఇలా మొదలైంది ఊరేగింపు. స్వాములు కూడా చాలా బాగా చేసుకున్నారండి. 15 చూసారా ఇడుముళ్ళతో ఎంత 15 మంది స్వాములు ఎలా ఉన్నారో. ఓ పక్క ఆడ అమ్మవారి ఇంకా వ్యాన్ స్టార్ట్ అయిపోతుంది. మా ఇంటి ముందుకు వచ్చాక కూడా మేము ఇలా అంటే ప్రతి ఇంటికి అలా వెళ్తూ ఉంటుంది ఊరేగింపుగా వస్తుంటే మన ఇంటి ముందుకి అమ్మవారి కదిలివెళ్తుందంటే మనకి చాలా హ్యాపీనెస్ కదా. అలా చేసుకున్నారు. నిజంగా అండి కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. టైం తెలియలేదు ఆ రోజు అంతా అమ్మవారి పాటలతో ఇదే ఊరంతా పాటలతోనే మారుమోగింది. ఇంక ఇలా పూజ చేస్తున్నప్పుడు కొంతమందికి అంటే ఒంటి మీదకి వచ్చిందంటారు కదండి, అలా చాలామంది అంటే ఒక 2-3 అలా ఒంటి మీదకి వచ్చింది. మా ఇంటి దగ్గరకు వచ్చాక పూజ చేస్తున్నప్పుడు ఒక అమ్మ తల్లికి ఒంటి మీదకి వచ్చింది. అంటే నేను వారు పోసాను పొగిద్దామని చెప్పి సాంబ్రాణి వేసుకొని పొగిచ్చేలోపు అమ్మవారికి పూనిందనమాట. పూనుక ఒంటి మీదకి వచ్చింది. అమ్మవారు ఇరుముడు తల ఊగిపోతుంటే భయం వేసింది కానీ పట్టుకున్నాను. ఎందుకు అన్నది తెలియలేదు. కొంతమందికి మంచిగా అంటారు, కొంతమందికి ఏమైనా తక్కువైతే వస్తుంది అంటారు. ఏది అనేది చెప్పలేదులే కానీ అమ్మవారు కొంచెం సేపు అలా డ్యాన్స్ వేసి తగ్గిన తర్వాత ఆగారనమాట అమ్మవారు. ఇంకా ఊరేగింపు అలా ఇంకా వాళ్ళకి కంటిన్యూగా ఎప్పుడైనా ఏదైనా తక్కువైనా బాగా అనిపించిన అలా అమ్మవారు ఒంటి మీదకి వచ్చి అలా ఊగుతారంట. ఇట్లా జరిగిందనమాట. ఇంకా స్వామి అమ్మవారి దగ్గర ఉన్న బొట్టు పెడితే అమ్మవారు దిగిపోతుందని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకాన్ని అలాగే ఫాలో అవుతూ వస్తున్నారు. ఊరంతా అమ్మవారి వెనుక ఉండి అలా నడుచుకుంటూ అమ్మవారిని శోభమాయంగా మైకులో డీజే సౌండ్లతో అమ్మవారి భజనతో అలా ఇలా మా ఇంటి ముందుకు వచ్చింది. మండపం చూస్తేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా.
అలా దేవుళ్ళని చూడటం కంటే ఇంకేం కావాలి. నా పూజ అయిపోయింది. పిల్లలిద్దరిని తీసుకొని ఇలా ప్రసాదం ఇచ్చి స్వామికి దండం పెట్టుకొని ఇంట్లోకి వచ్చాను. ఇంగో ఇలా చూసారా ఎంత బాగున్నాడో, చూస్తుంటేనే శోభమానంగా ఉన్నారు కదా గోపయ్య స్వామి, లక్ష్మీ తిరుపతమ్మ తల్లి. పెనగంచిపోలే మా ఊర్లో ఉందేమో అన్నంతగా చేసుకున్నారు. ఇగో స్వాములు, ఈ స్వాములు దాన్ని ఏమంటారు, స్వాములు వేస్తారు, డ్యాన్స్ కూడా వేస్తారు స్వాములు. డ్యాన్స్ అంటే మనం మామూలు పాటలకు వేస్తాం కదా, అలా కాదు, స్వామి పాటలతో అంటే అమ్మవారి పాటలతో వాళ్ళ వాళ్ళ డ్యాన్స్ వేరుగా ఉంటుంది. సో అలా అమ్మవారి పాటలతో అలా భజన చేసుకొని చాలా హ్యాపీగా వీళ్ళు ఆ రోజు దాదాపు నాకు తెలిసి తెల్లవారుజామున 3 దాకా ఇక్కడే ఉన్నట్టున్నారు, ఊర్లోనే తిరుగుతూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.